చెట్టు కోడి ఆ చోటు శపించబడింది. ముంజా అస్థికులు పాతిపెట్టిన చెట్టు కూడా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకోసం మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈరోజు మీకోసం ఈ వీడియోలో 5 బెస్ట్ సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ మూవీస్ ల గురించి చెప్పబోతున్నాను. వీటి స్టోరీ, ప్రజెంటేషన్ అన్ని కూడా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి. ఇంకో బెస్ట్ పార్ట్ ఏమిటంటే ఈ మూవీస్ అన్ని కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మీకు అవైలబుల్ లో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. నెంబర్ 1, బ్రహ్మయుగం. ఈ మూవీ 2024 ఫిబ్రవరి 15న రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ మంచి సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన సోనీ లివ్ లో అవైలబుల్ ఉంది. మూవీ స్టోరీలోకి వస్తే 17వ శతాబ్దంలో ఒక రాత్రి అడవిలో ఇద్దరు స్నేహితులు వెళ్తూ ఉంటారు. వారిద్దరికి ఒక దెయ్యం కనిపిస్తుంది. అయితే సింగర్ కావడంతో ఒక వ్యక్తిని వదిలేసి సింగర్ కాని వ్యక్తిని ఒక లేడీ స్పిరిట్ చంపేస్తుంది. అయితే అక్కడి నుంచి గాయకుడు తప్పించుకోవడం నుంచి ఈ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఆ సింగర్ తప్పించుకొని ఎక్కడికి వెళ్ళాడు, అతనికి ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూడాలి. అతను ఒక పాత బంగ్లాలో వెళ్తాడు. అక్కడ సింగర్ కి ఎలాంటి ప్రమాదాలు ఎదుర్కొన్నాయి అనేది స్టోరీ. ఈ సినిమా మొత్తం హారర్ గా పక్కా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. ఈ మూవీ అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉన్న క్లైమాక్స్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఆ టైంలో స్క్రీనింగ్ మూమెంట్స్, అదే విధంగా మూవీ చెప్పే మెయిన్ పాయింట్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అన్ని కూడా సూపర్ గా ఉన్నాయి. ఈ మూవీ ఫ్యామిలీతో పక్కాగా చూడవచ్చు. నెంబర్ 2, శబ్దం. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 28న వచ్చింది. ఇది హారర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ 2 గంటల 28 నిమిషాలు ఉంది. ఈ మూవీని హరివర్ధన్ దర్శకత్వం వహించారు మరియు ఇందులో ఆదిపినిశెట్టి శెట్టి గారు పనిచేస్తున్నారు. వీరిద్దరికి కూడా ఇది 2వ సినిమా. అయితే ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బేసిక్ స్టోరీ లైన్ కి వస్తే, ముంబైలోని ఒక కాలేజ్ లో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. వాళ్ళు నిజంగా సూసైడ్ చేసుకొని చనిపోయారా లేదా ఏమైనా పారానార్మల్ యాక్టివిటీ జరిగిందా, అంటే దయ్యం పట్టిందా అనే డౌట్ వస్తుంది. అందుకని గోస్ట్ ఇన్వెస్టిగేషన్ కోసం హీరోని తీసుకొస్తారు. అప్పుడు అక్కడికి వచ్చిన హీరో ఏం చేస్తాడు, నిజంగా ఈ సూసైడ్ కి కారణం దయ్యం పనేనా, అక్కడ ఎందుకు రిపీట్ గా అలాగే జరుగుతూ ఉంది అనేది స్టోరీ. ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం హారర్ థ్రిల్లర్ గా ఉంటుంది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్న క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఈ మూవీలో అక్కడక్కడ బోల్డ్ సీన్స్ ఉంటాయి. ఇందులో లీడ్ యాక్టర్స్ అయిన ఆదిపినిశెట్టి శెట్టి, సింధు మీనన్ వీరిద్దరు ఎక్కువగా కనిపిస్తారు. ఈ మూవీ చాలా బాగుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా మిస్ చేయకండి. నెంబర్ 3, డిమాంటీ కాలనీ పార్ట్ 2. ఈ మూవీ 2024 ఆగస్టు 15న రిలీజ్ అయింది. హారర్ బ్యాక్ గ్రౌండ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ సస్పెన్స్ క్రియేట్ చేసింది. ఈ మూవీ G5 లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ 2 గంటల 23 నిమిషాల రన్ టైమ్ తో 2015లో వచ్చిన డిమాంటీ కాలనీ 1 కి సీక్వెల్ గా రిలీజ్ అయింది మరియు సూపర్ హిట్ గా నిలిచింది. కానీ నేను మీకు ముందుగానే చెప్తున్నా, ఫస్ట్ పార్ట్ మస్ట్ వాచ్ అండి. అప్పుడే మీకు ఈ మూవీ అర్థమవుతుంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏమిటంటే, డిమాంటీ కాలనీ రీకాప్ తో స్టార్ట్ అవుతుంది. ఒక పెద్ద అపార్ట్మెంట్ టాప్ ఫ్లోర్ నుంచి కొంతమంది యువకులు సూసైడ్ చేసుకొని చనిపోతారు. అయితే వాళ్ళు ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోతారు అనేది స్టోరీ. ఈ మూవీలోని స్టోరీ చాలా బాగా చూపించారు. ఇది ఫ్యామిలీతో చూడవచ్చు. హారర్ మూవీ లవర్స్ కి ఈ మూవీ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి దీన్ని మీరు అసలు మిస్ చేయకండి. నెంబర్ 4, మరణం. ఈ మూవీ 2024 జూన్ 21న హారర్ అండ్ థ్రిల్లర్ బ్యాక్గ్రౌండ్ లో రిలీజ్ అయింది. ఈ మూవీ G5 లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ కి వస్తే, డెమోలాజిస్ట్ డాక్టర్ అయిన మైకల్ నిషా అనే అమ్మాయికి తనకు వచ్చిన కళల ద్వారా అమ్మాయికి ప్రతిరోజు కళలు ఎందుకు వస్తున్నాయి, దానివల్ల నిషా ఎలా ఇబ్బంది పడింది అనేది స్టోరీ. ఈ సినిమా బీజిఎం కానీ, స్టోరీ నరేషన్ కానీ, సినిమాటోగ్రఫీ గానీ అన్ని కూడా వేరే లెవెల్లో ఉంటాయి. ఈ మూవీ హారర్ లవర్స్ కి చాలా బాగా నచ్చుతుంది కాబట్టి దీన్ని మీరు కూడా అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీ G5 లో ఉంది. నెంబర్ 5, ముంజా. ఈ మూవీ 2024 జూన్ 7న రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. బేసిక్ స్టోరీ లైన్ కి వస్తే, కుర్నాకన్ అనే విలేజ్ లో ఒక చిన్న ఫారెస్ట్ ఉంటుంది. అందులో వెళ్ళడానికి మాత్రం ఎవరు సాహసం చేయరు, ఎందుకంటే ఆ ఫారెస్ట్ లోకి వెళ్తే తిరిగి బయటికి రారు. ఆ చిన్న అడవిలో ఏం జరుగుతుంది, అడవిలో ఏముంది అనేది అక్కడ ఉన్న వాళ్ళు ఛేదించలేని మరియు బయట పెట్టలేని నిజం. అక్కడ ఉన్న ప్రజలు ఈ అడవి వల్ల చాలా ఇబ్బందికి ఎదుర్కొంటున్నారు. అయితే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి ఈ మూవీని చూడాల్సిందే. ఈ సినిమా అక్కడక్కడ కొద్దిగా స్లోగా ఉంటుంది కానీ క్లైమాక్స్ మాత్రం సూపర్ గా ఉంటుంది. ఈ సినిమా యూట్యూబ్ లోను, అదే విధంగా హాట్‌స్టార్ లోను కూడా అవైలబుల్ గా ఉంది. ఈ లిస్ట్ లో చెప్పిన అన్ని మూవీస్ కూడా తెలుగులో అవైలబుల్ గా ఉన్నాయి కాబట్టి మీరు వీటిని అస్సలు మిస్ చేయకండి. ఈ మూవీస్ ని మీరు అస్సలు మిస్ చేసుకోరు అనేది నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.